రాజ్9 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా సీనియర్ డాక్టర్ సాయిరామ్ గారితో చిన్న ఇంటర్వ్యూ. మనం క్యాన్సర్ గురించి అసలు ఏంది, క్యాన్సర్ ఎట్లా ఏ స్టేజ్లో తగ్గుతుంది, దానికి ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా, దానికి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఒకసారి సార్కు తెలుసుకున్నాం. సార్తో సీనియర్ మోస్ట్ డాక్టర్ సార్ సాయిరామ్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. చాలామందికి క్యాన్సర్ గురించి అవగాహన లేదు. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు ఏ స్టేజ్ వరకు మనము మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, దాన్ని ఇవాళ చాలా పెరిగిపోతున్నాయి సార్. అన్ని డిస్టిక్లో, మన తెలంగాణ లోపల అన్ని డిస్టిక్లలో మనకు పేషెంట్స్ వస్తున్నారు కదా. అసలు దానికి ఏమైనా అరికట్టే ఛాన్సెస్ ఉందా సార్? దానికి ఏమైనా చేయగలుగుతామా మనం? ఒకసారి మీ ప్రేక్షకులకు చెప్పండి సార్, మా వాళ్ళకు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రాజ్9 న్యూస్ ప్రేక్షకులకు నాకు ఈ అవకాశం డాక్టర్స్ డే రోజు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. క్యాన్సర్ అనేది ఇంపార్టెంట్. ఆంకాలజీ అనేది క్యాన్సర్ గురించి స్పెషలైజ్డ్ ఫీల్డ్ అన్నట్టు. నేను ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో సీనియర్ ఆంకాలజిస్ట్ని. ఈ క్యాన్సర్ గురించి లాస్ట్ సెన్సస్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ 25% హైక్ అయింది. అంటే అది కూడా నోటిఫైబుల్ డిసీజ్ కూడా కాదు క్యాన్సర్. ఇప్పుడు పోలియో, కోవిడ్ అవన్నీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి కంపల్సరీగా అది నోటిఫై పోలీస్ చేయాల్సిందే. అన్ని గవర్నమెంట్ బాడీస్, డాక్టర్స్, పేషెంట్స్ అందరూ కూడా నోటిఫై చేయాలి. దాంట్లో సెన్సెస్లో కరెక్ట్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ కాకుండా కానీ ఉన్న డేటా ప్రకారమే ఆల్మోస్ట్ 25% హైక్ అయింది లాస్ట్ సెన్సస్కి ఇప్పటికీ డేటా వైజ్ చూస్తే. ఎందుకు వస్తుంది క్యాన్సర్ అంటే మెయిన్గా టొబాకో, ఆల్కహాల్ 40% కేసెస్లో, అది సుమారు 25% కేసెస్లో పొల్యూషను, ఇది కలరింగ్ ఏజెంట్స్, ఇంకా మిగతావన్నీ కూడా క్యాన్సర్కి చాలా కారణాలు అవుతున్నాయి. సో ఇది జెనెటిక్ కూడా సుమారు ఒక 10 to 15% కేసెస్కి జెనెటిక్ కాజెస్ కూడా ఉంటున్నాయి. సో ఇది అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర హెపటోసెల్యులర్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు మన దగ్గర. ఎందుకంటే మన దగ్గర హెపటైటిస్ బి ఎక్కువ ఉంది కాబట్టి, మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ క్యాన్సర్ హెపటోసెల్యులర్ క్యాన్సర్స్ తగ్గుతున్నాయి అన్నట్టు. అట్లనే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఈ వ్యాక్సిన్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో ఆ కంట్రీస్లో సర్వైకల్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, వల్వోవెజినల్ క్యాన్సర్స్, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా బాగా తగ్గుతున్నాయి అన్నట్టు. అట్లే ఇప్పుడు ఇంకా కొన్ని క్యాన్సర్స్కి కూడా వ్యాక్సిన్స్ వస్తున్నాయి. వ్యాక్సిన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఉంది కదా, అది బ్లాడర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాడతాం. అంటే ఈ వ్యాక్సిన్స్ అనేది ప్రివెన్షన్ కొరకు, ట్రీట్మెంట్ కొరకు కూడా వాడేవి వస్తున్నాయి. ఇంకా అంటే బీసీజీతో పాటు ఇంకా వేరే కొత్త వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి ట్రీట్మెంట్ కొరకు. సో అట్లాంటివి ఎన్నో ఆవిష్కరణలు మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. అది తొందరగా అది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేది మనకు మామూలు వాళ్ళు తీసుకుంటే దానికి కొన్ని రోజుల వరకు రాకుండా ఏదైనా టైం? అది యూజువల్గా 1 or 2 doses సర్వైకల్ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ టైటర్స్, క్యాన్సర్ రాకుండా టైటర్స్ ఒక్క డోస్ తీసుకున్నా కానీ 2-3 డోసులు తీసుకున్న వాళ్ళంత టైటర్స్ ఉన్నాయి లాస్ట్ 10-15 yearsలో స్టడీస్లో. సో మనకు ఇది మనం 2-3 doses నార్మల్గా అట్లీస్ట్ 2 doses అని అడ్వైజ్ చేస్తామన్నట్టు. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు సార్, జెనెటిక్గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు జెనెటిక్గా ఎవరికైనా ఇప్పుడు ఉన్నదనుకోండి, ఒకటి పేరెంట్కి ఎవరికైనా ఉన్నదనుకోండి, వాళ్ళకు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ వ్యాక్సిన్ వాళ్ళకు పనిచేస్తుందా సార్? రాకుండా అరికడుతుందా, ఆపుతుందా సార్? అంటే ఇప్పుడు మనము కుండే క్యాన్సర్స్లో ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ పైనే మనకు స్టడీస్ ఉంది. కానీ ఈ హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి మెయిన్గా బ్రెస్ట్కి, ఓవరీకి, కోలాన్కి, ప్యాంక్రియాస్కి, గాల్ బ్లాడర్కి ఉన్నాయి. వాటికి వ్యాక్సిన్స్ ఇంకా లేవు మన దగ్గర కాబట్టి అది ఆన్సర్ చేయడం ఇప్పుడు కష్టం. సో ఇన్ ఫ్యూచర్ గిట వ్యాక్సిన్స్ ఆ పర్టికులర్ హెరిడిటరీ క్యాన్సర్స్కి వస్తే అప్పుడు మనం అది చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు మటుకైతే వేరే క్యాన్సర్స్ ఏవైతే ఇప్పుడు హెచ్పివి ఉంది అనుకోండి, ఆ సర్వైకల్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి వర్తిస్తుంది. అట్లే ఇప్పుడు
ఇది మన హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది లివర్ క్యాన్సర్కి వర్తిస్తుంది. అట్లా వీటికి ఏవైతే క్యాన్సర్స్కు మన వ్యాక్సినేషన్స్ ఉన్నాయో అవి హెరిడిటరీ క్యాన్సర్స్ కావు కాబట్టి అది వర్తించదు. కానీ వాళ్ళకు కూడా డెఫినెట్గా ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది ఇది హెరిడిటరీ క్యాన్సర్స్ ఉండే వాళ్ళకు వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది అన్నమాట. అంటే వ్యాక్సిన్ తీసుకుంటే ప్రొటెక్ట్ అవుతారు ఈ పర్టికులర్ క్యాన్సర్స్కి. ఎందుకంటే వ్యాక్సిన్స్ ఉండేవి ఈ పర్టికులర్ వ్యాక్సిన్స్ కాబట్టి. ఈ పర్టికులర్ క్యాన్సర్స్ హెరిడిటరీ ప్రోన్ క్యాన్సర్స్ కావన్నట్టు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అది హెరిడిటరీ ప్రోన్ క్యాన్సర్. కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెరిడిటరీ ప్రోన్ క్యాన్సర్ కాదన్నట్టు. అట్లా సార్ ఇప్పుడు చాలామంది అమ్మాయిలలో గర్ల్స్కి చాలామందికి పెళ్లి కాకముందే బ్రెస్ట్ క్యాన్సర్ రావడము, సర్వైటికల్ రావడము, బ్లడ్ క్యాన్సర్ రావడము. ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేది చాలా మటుకు యంగర్ ఏజెస్లో వస్తుంది ఆర్ ఎల్డర్లీ పాపులేషన్లో వస్తుంది. సో వీళ్ళకు దానికి ఇప్పటికైతే వ్యాక్సిన్ లేదు. కానీ అవి చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్ అలాంటివి కంప్లీట్గా క్యూర్ అయ్యేవి. ఈ మీరు చెప్పే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కదా, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి హెరిడిటరీ క్యాన్సర్స్ అన్నట్టు. యూజువల్గా ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్స్ అనేవి మన ఇండియాలో అంటే బ్లాక్స్లో సుమారు 25% ఉంటుంది అన్నట్టు. ఆల్ ఓవర్ వరల్డ్ 10% ఉంటే మన ఇండియాలో బ్లాక్స్లో 25% హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి అన్నట్టు. అందుకొరకే మన దగ్గర ఈ ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడము, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావడము, ఓవరియన్ క్యాన్సర్స్ రావడము, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ రావడము, ప్రాస్టేట్ క్యాన్సర్స్ రావడము, అట్లా ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. సార్ ఇప్పుడు లేడీస్కి చాలా మందికి యూట్రస్లో క్యాన్సర్ వస్తుంది. అది యూట్రస్, అది యూట్రస్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అంటారు, అది సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అది సెకండ్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలో. ప్రపంచంలో 5 లక్షల మందికి ఉంటే సుమారు 3 లక్షల మంది మన ఏషియా పెసిఫిక్లోనే ఉంటారు అన్నట్టు. 3 లక్షల మంది ఉట్టి మన ఇండియాలోనే సుమారు 1,30,000 వరకు ఉంటారన్నట్టు. సో మనకు ప్రపంచంలో ఓరల్ క్యాన్సర్స్కి మనం ఎట్లా లీడింగ్ ఉన్నామో అట్లనే సర్వైకల్ క్యాన్సర్లో కూడా మనం లీడింగ్లో ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ప్రకారము ఇండియాలో క్యాన్సర్స్ అన్ని దేశాల కంటే ఎక్కువ ఉంటాయని ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఈ టొబాకో లాబీ చాలా స్ట్రాంగ్ లాబీ, వాళ్ళు అది దానిపైన రెస్ట్రిక్షన్స్ పెట్టని ఇవ్వరు. ఈ టొబాకో చూయింగ్ అనేది బయట దేశాలలో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్, వాళ్ళకి అక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది. అట్లే ఇంకా ఇవన్నీ కారణాల వల్ల అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రీనింగ్ అనేది కొంచెం రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది గవర్నమెంట్ బేస్డ్. అంటే ఇప్పుడు మనకు ఓటర్ కార్డు కోసం ఈ పలానా జాగాలకి పలానా టైంకి వచ్చి ఓటర్ కార్డు చేయించుకోమని ఎట్లా చెప్తామో అట్లా వాళ్ళకి ప్రతి సంవత్సరము వాళ్ళకు చెప్తారన్నట్టు, మీరు ఈ పలానా జాగాలకి పలానా టైంకి వస్తే మీకు మెమోసోనోగ్రఫీ చేస్తాము, ప్యాప్స్మియర్ చేస్తాము, స్టూల్ ఫాకల్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, లో డోస్ సిటీ స్కాన్ చేస్తాము అని ఇట్లాంటివి వాళ్ళకు స్ట్రక్చర్డ్ స్క్రీనింగ్ ఉంది. మన దగ్గర ఇంకా అట్లాంటి స్టేజ్కి రాలేము. ఎందుకంటే మనము ఇప్పటివరకు అంతా ప్రయారిటీ అంతా మనకు ఈ టీబీ పైన, ఇన్ఫెక్షన్స్ డిజీజ్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. కానీ ఇంక ఫ్యూచర్లో మనకు వాటిపైన కంట్రోల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిజీజ్ థర్డ్ కామనెస్ట్ కాజ్ అయింది. ఫస్ట్ కార్డియోవాస్కులర్, సెకండ్ క్యాన్సర్ అయింది. కాబట్టి మన గవర్నమెంట్ మన ప్రయారిటీస్ కూడా చేంజ్ అయ్యి ఫ్యూచర్లో మనకు కూడా అట్లాంటి స్థితికి వస్తాము. అప్పుడు మన దగ్గర కూడా క్యాన్సర్స్ బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు యూట్రస్ క్యాన్సర్ అనేది దాంట్లో మాస్ ఫామ్ అయితే మనం ఆపరేషన్ చేసి తీసేస్తారు కదా సార్. అంటే ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్కి ఆపరేషన్ అనేది లాస్ట్ 30 yearsలో ఎవ్రీ డికేడ్లో తగ్గుతూ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే ఈ సర్వికల్ క్యాన్సరు చిన్నగా ఉన్నా కానీ అది నోట్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి అది సర్జరీ చేసి వదిలిపెట్టేటట్టు ఉండదు. ఎందుకంటే దానికి మళ్ళీ రేడియేషన్ ఇవ్వాలా, మళ్ళీ కీమోథెరపీ ఇవ్వాలా. కాబట్టి దాని బదులు సర్జరీ అవాయిడ్ చేస్తూ రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వచ్చని చాలాసార్లు మనము సర్జరీకి బదులు రేడియేషన్ కీమోథెరపీకి యూజువల్గా ఒక 2 to 3 months అన్న అవుతుంది అంటే. కానీ చాలా అర్లీ స్టేజెస్లో నోట్స్కి స్ప్రెడ్ కానీ ఇంకా ఇన్వేషన్ లేనిది చాలా మైక్రోస్కోపిక్ డిజీజ్ ఏమైనా డిటెక్ట్ అయితే మాత్రం వాటికి కూడా సర్జరీ చేయొచ్చు. కానీ అది చాలా తక్కువ. సార్ ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి వస్తుంది కదా సార్, ఒకవేళ ఇప్పుడు యూట్రస్ క్యాన్సర్ పెళ్లి కాని వాళ్ళకి వచ్చింది అనుకోండి, తర్వాత మ్యారేజ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్ సార్, సంతానం కలగకపోవడము, అరే డిస్టర్బెన్స్ ఏదైనా రావడం అలాంటివి ఉంటుంది సార్. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అయినాయి ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో, సర్జరీ పరంగా, క్యాన్సర్ సర్జరీ పరంగా. ఇప్పుడు కోనైజేషన్ అని జస్ట్
ఆ సర్విక్స్ది కోన్ మట్టుకు తీసేసి అది తన ఫెర్టిలిటీ ప్రిజర్వ్ చేయొచ్చు. ఇంకా జస్ట్ కొంచెం ఎండోమెట్రియము ఆ సర్విక్స్ మాత్రం తీసేసి కూడా ఫెర్టిలిటీని ప్రిజర్వ్ చేసే స్కోప్ ఉంది. ఆల్మోస్ట్ 40% అర్లీ సర్వికల్ క్యాన్సర్స్లో మన ఫెర్టిలిటీ ప్రిజర్వ్ చేసే స్కోప్ ఉంది. సో అట్లాంటి ఫెసిలిటీస్, అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాంటి నైపుణ్యత మన దగ్గర ఉంది కాబట్టి అది కూడా చేయొచ్చు. కానీ అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రం అది చేయడం మోస్ట్లీ యాజ్ ఆన్ నౌ కుదరదు. స్టార్టింగ్ స్టేజ్లో చేయొచ్చు. స్టేజ్ దాటిందంటే దాని తర్వాత అది చేయడం కుదరదు, ట్రై చేయడం తప్ప ఇంకా వేరే దానికి పక్క. ఇంకా మనం ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ని క్యూర్ చేయడం, ఫెర్టిలిటీ అనేది సెకండ్ ఇష్యూగా చూస్తాం కాబట్టి అట్లాంటి వాటిలో మనము క్యూర్ కోసమే ఆలోచిస్తాము, క్యూర్ చేయడానికి చూస్తాము. ఇంకా మిగతాది మనము దాని గురించి యూజువల్గా సజెస్ట్ చేయండి అడ్వాన్స్ స్టేజెస్లో. సార్ ఇప్పుడు మన దగ్గర కొంతమంది వెహికల్స్ సిస్టర్స్ డాక్టర్స్ వెళ్ళేసి ఊర్లో మొత్తం తిరిగి టెస్ట్ చేసేసి కొంతమంది పేషెంట్స్కి పంపిస్తున్నారు కదా సార్, ఎంఎన్జేకి అట్లా. సో దాంతో ఏమైనా మార్పు చెందుతుందా సార్? దాంతో ఏమైనా డెఫినెట్గా అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనము ఐసోలేటెడ్గా చేస్తున్నాం సార్. బయట దేశాల్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీబడి 100 మ్యాక్సిమం కవరేజ్ ఉంటుంది ఈ స్క్రీనింగ్కు, వ్యాక్సినేషన్స్కు, వాటికి వీటికి. ఇంకా మన దగ్గర వ్యాక్సిన్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ కూడా యూనివర్సల్ వ్యాక్సినేషన్లో రాలేదు, హెచ్పివి వ్యాక్సినేషన్. కానీ హెపటైటిస్ బాగా ప్రెషరైజ్ చేసుకోవడం వల్ల మనం హెపటైటిస్ ది వ్యాక్సినేషన్కి వచ్చేసింది. కాబట్టి లివర్ క్యాన్సర్స్ డెఫినెట్గా బాగా తగ్గుతాయి ఇన్ ఫ్యూచర్లో. ఇంకా వ్యాక్సినేషన్ వచ్చిన కంట్రీస్లో ఈ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో అది 10th కామనెస్ట్ ఫీమేల్ క్యాన్సర్. అంటే మన దగ్గర సెకండ్ ఉన్నది 10th అక్కడ బ్రిటన్లో, యూకేలో. సో అట్లాంటి వ్యాక్సినేషన్స్ యూనివర్సల్గా అవైలబుల్, యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఉంటే మనం కూడా డెఫినెట్గా మన డెత్స్ మనది కూడా బాగా తగ్గుతాయి అన్నట్టు. అదే కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కూడా 40% హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ కాబట్టి అవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు కొంతమందికి ఇక్కడ క్యాన్సర్ లాగా వస్తుంది కదా సార్, పళ్ళు తలిగి నాలుగుతో అదంతా వస్తుంది కదా సార్, అది క్యాన్సరే అంటారా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అంటారా? 99% ఏది ఉన్నా మనం క్యాన్సరా కాదా అనేది నిర్ధారణ చేసుకోవాలా. బయాప్సీ వాళ్ళనే తెలుసుకోగలుగుతాం. బయాప్సీ చేసి చాలా రేర్గా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉండొచ్చు, సర్వైకల్ నోడల్ ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మనం క్యాన్సర్ అనుకోనే మనం ముందుకెళ్ళి దాన్ని బయాప్సీ చేసి చూసి ఒకవేళ క్యాన్సర్ అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్, లేకపోతే టీబీ అయితే టీబీ ట్రీట్మెంట్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయాలి. కానీ అది జస్ట్ ప్రొఫిలాక్టిక్గా అందాజతోటి ట్రీట్మెంట్ చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు ఏదైనా అయిందంటే దానికి క్యాన్సర్ అనుకుని నిర్ధారించలేము మనం. ముఖ పరీక్షలో తర్వాతనే మనం దానికి క్యాన్సర్ అని నిర్ధారించగలుగుతాం. దాదాపు అన్ని క్యాన్సర్స్ కూడా ముఖ పరీక్ష అంటే బయాప్సీ అనేది కంపల్సరీ అన్నట్టు. బయాప్సీ వల్ల మనకు ఏ రకం క్యాన్సర్, ఏ మందులు పనిచేస్తాయి అనేది కూడా తెలుస్తాయి. కాబట్టి ముఖ పరీక్ష అనేది దాని కొరకు ప్రతి వాళ్ళు వెనుకకు వెళ్ళొద్దు. అపోహ ఏముందంటే ఒక్కసారి కత్తి పెడితే మొత్తం అది స్ప్రెడ్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది, అది ఇది అంతా హంబగ్. అట్లాంటిది ఏం లేదు. మనము కన్ఫర్మ్ చేసుకోకుండా ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్కే నష్టము. కాబట్టి కన్ఫర్మేషన్ బయాప్సీ తోటి కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు బయాలజికల్స్ ఉంటాయి, ఇమ్యూనోథెరపీ ఉంటుంది, ఇంకొకటి టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి. అట్లాంటివి ఎన్నో కూడా మనము స్పెసిఫిక్గా ఆ క్యాన్సర్ రకాన్ని డ్యామేజ్ చేసి వేరే టిష్యూస్ని డ్యామేజ్ చేయకుండా ఉండే పరికరాలు, మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి మనము వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే మనకు మెరుగైన రిజల్ట్స్ వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్, సార్ చెప్పింది ఏంటంటే ప్రతి చిన్న గడ్డ కానీ ఏదైనా పుండు లాంటిది అయినా కానీ దానికి మనం క్యాన్సర్ అని చెప్పి భయపడి హాస్పిటల్కి పోకుండా నాకు క్యాన్సర్ వచ్చిందేమో అని భయపడకుండా హాస్పిటల్కి వెళ్ళి మనం కావాల్సిన టెస్టులన్నీ చేసుకొని క్యాన్సర్ అని చెప్పి డాక్టర్స్ నిర్ధారించే వరకు మనం క్యాన్సర్ అని దానికి నమ్మకూడదు. అంతే కదా సార్? మీరు కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్లో మనకు చాలా వరకు అంతా ఫ్రీ ట్రీట్మెంటే ఎంఎన్జేలో మ్యాక్సిమం మంచి మంచి మందులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు మన కొరకు. మీరు ఎవరైనా కానీ క్యాన్సర్ అని భయపడొద్దు. క్యాన్సర్ కూడా మందులు ఉన్నాయి. క్యాన్సర్ కూడా 100% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి.
కాకపోతే మీరు మంచి స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చి చూసుకోవాలి. మీరు దానికి దాపెట్టేసిన తర్వాత దాని స్టేజ్లు పెరిగిన తర్వాత నాకు ట్రీట్మెంట్ క్యాన్సర్కు మందు లేదు, మాకు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ కాలేదని అట్లా మీరు చెప్తే మీకే లాస్ అది. అంతే. మీరు వచ్చి ఏమున్నా కానీ మనకి ఎంఎన్జీ హాస్పిటల్లో సార్ సీనియర్ డాక్టర్ అక్కడ సార్ది ఎంత 4 లక్షల డాక్టర్స్కి సార్ మీరు ఒకసారి చెప్పండి సార్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు 4 లక్షల మంది ఉంటారు ఇండియాలో. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి అంటే అకాడమిక్ యాక్టివిటీస్ అన్నిటికీ నేను జనరల్ సెక్రటరీ అన్నట్టు. ఇక్కడ తెలంగాణ 20,000 డాక్టర్స్కి నేను వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా ఆరోగ్యశ్రీలో, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్లో, ఇన్సూరెన్స్లో, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, అట్లా ఇంకా పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కంపెనీస్ ప్రొవైడ్ చేసే పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అట్లా మీకు ఇంట్రెస్ట్ చూపెట్టి మీకు మంచి కావాలని మీరు ముందుకొస్తే ట్రీట్మెంట్ డబ్బుల కోసము ట్రీట్మెంట్ కాకుండా ఉండే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఆల్మోస్ట్ 70-80% పబ్లిక్ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ కవరేజ్లో ఉన్నారు. మన ఇన్సూరెన్స్ డే అయిండే మొన్న. సో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియాలో కూడా వేరే కంట్రీస్లో అయితే ఆల్మోస్ట్ 100% ఉంటారనుకోండి, ఆర్ 99% ఆర్ మెజారిటీ వాళ్ళు ఉంటారు. ఇండియాలో కూడా మనం కూడా ఏదో ఒక కవరేజ్లో ఉన్నాము. కాబట్టి ఈ కవరేజ్లో ఉండే ఫెసిలిటీస్ వాడుకోండి, ట్రీట్మెంట్కి ముందుకు రండి. గవర్నమెంట్లో, ప్రైవేట్లో అన్నిట్లో కూడా మీకు మంచి మెరుగైన ట్రీట్మెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి త్రూ వేరియస్ స్కీమ్స్, నేను చెప్పిన స్కీమ్స్ ద్వారా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ, ఇంకా మన పిఎంది కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది. ఇట్లా మీరు నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలి, ఆస్తులు అమ్ముకోవాలి అనే పరిస్థితి ఇప్పుడు లేదు మన దగ్గర. అంతా గవర్నమెంట్ ద్వారానే ఏదో ఒక ఇన్సూరెన్స్ కవరేజ్లో మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మా ప్రేక్షకులకు కొంచెం అవగాహన కలిగించినందుకు సార్. మళ్ళీ ఏదైనా ఉంటే మీకు సార్ చేయండి సార్. ఇట్లనే అవగాహన ప్రోగ్రామ్స్ పెడుతుంటే చూసేవాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకు వస్తుంటారు. ఎందుకంటే ఈ రోజు రేపు తెలంగాణలో చాలా చూస్తున్నాం సార్, ప్రతి డిస్టిక్లో వస్తున్నారు సార్ అందరూ. చాలా ఇప్పుడు మిర్యాలగూడ, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఇక్కడ ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో, నిజామాబాద్, ఆదిలాబాద్, అక్కడ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళకు అందరికీ మనం షేర్ చేద్దాం సార్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.